ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై ఈగల్ టీం మెరుపు దాడులు చేస్తోంది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎల్ఎండ్ఓ పోలీసులతో కలిసి సోదాలు చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి 91 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో రైల్లో గంజాయి తరలిస్తున్న 3 పట్టుకుని 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అటు వరంగల్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో 3 అరెస్టు చేసి 32 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ములుగు జిల్లా వాజేడు పరిధిలో 2 అరెస్టు చేసి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక వరంగల్ ఇనావోలో పెడ్లర్లను అరెస్ట్ చేసి 53.5 లక్షల విలువైన 214 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మరోవైపు సంగారెడ్డిలో ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. 270 గ్రాముల ఆల్ఫాజోలం, 7 కేజీల 890 గ్రాముల నోర్డయాజీ ఫామ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో 16.31 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై ఈగల్ టీం మెరుపు దాడులు చేస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ దాడుల్లో ఇంత పెద్ద ఎత్తున గంజాయి బయటపడింది. అసలు రైళ్లలో ఎప్పటి నుంచి ఈ రకమైనటువంటి దందా కొనసాగుతోంది? ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపైన కావచ్చు, లేకుంటే గంజాయి సరఫరా చేసే ముఠాలను గుర్తించి ఆ మేరకు మెరుపు దాడులు నిర్వహిస్తున్నాయి. అయితే లా అండ్ ఆర్డర్ పోలీసులు అంటే శాంతి భద్రతకు సంబంధించిన పోలీసులు కావచ్చు, జీఆర్పీ పోలీసులు కావచ్చు, రైల్వే పోలీసులు కావచ్చు, అందరు కలిసి కూడా ఏకకాలంలో మొత్తంగా డ్రగ్ ముఠాలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే గంజాయి సంబంధించిన సప్లై ఎక్కడి నుంచి వస్తుందో దానికి సంబంధించి వచ్చే ట్రాన్స్పోర్ట్ మొత్తాన్ని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది. ఏది ముఖ్యంగా ఒడిశా కావచ్చు, ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున గంజాయి మన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణకు వస్తుంది. అంతేకాదు తెలంగాణలో గల్లీ కూడా ఇప్పుడు గంజాయి పెద్ద ఎత్తున విస్తృతంగా పారుతుంది. కాబట్టి ఈ గంజాయిని కట్టడి చేసే భాగంలో అటు రైల్వే మార్గాలు కావచ్చు, రోడ్డు మార్గాలు అన్నింటి కూడా ఏకకాలం తనిఖీ చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా తెలంగాణ లోపలికి ఎంటర్ అవుతున్న ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ అన్నిటి కూడా తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి చేస్తున్న ఆ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు ఒక 500 కిలోల సంబంధించిన, అంటే ఇప్పుడు మనం చూస్తున్న కిలోలు అఫీస్ జరిగింది, 500 కిలోల పైసలు గంజాయి అయితే దాదాపు ఒక 40 మంది గంజా స్మగ్లర్ను కూడా అదుపులో తీసుకుంటుంది. పెద్ద మొత్తంలో ఖమ్మం కావచ్చు, అటు భూపాలపల్లి కావచ్చు, వాజేడి కావచ్చు, లేకుంటే ఇటు నిజామాబాద్ కావచ్చు, లేకుంటే హైదరాబాద్ శివారు ప్రాంతాలు కావచ్చు, మొత్తంగా ఇటు సంగారెడ్డి కావచ్చు, ఈ 5-6 ప్రాంతాలు ముఖ్యంగా జాతీయ రహదారుల్లో ఎంపుడు కావచ్చు, లేకుంటే రైల్వే ట్రాక్ రైల్వే రూట్ లో కూడా ఎక్కువగా మొత్తం తనిఖీ చేస్తే ఈ మేరకు దాదాపు 500 కిలో గంజాయిని పట్టుకున్నాను. 40 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి వరకు ఈ ఫిగర్ చాలా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటే కనబడుతుంది. ఆల్ రైట్ రమేష్.